ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచదశోऽధ్యాయः పురుషోత్తమ ప్రాప్తి యోగः. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఈ సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారు వ్యాసుల వారు. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. ఈ సంసారానికి అశ్వత్థ వృక్షానికి కొన్ని పోలికలున్నాయి. ఈ వృక్షం చాలా పెద్దది, విశాలంగా విస్తరించి ఉంది. అలాగే ఈ సంసారం కూడా అంతటా విస్తరించి ఉంటుంది. ప్రపంచంలో ఏ మూలకి పోయినా ఈ సంసారం ప్రత్యక్షమవుతుంది. సంసారం అంటే భార్య, భర్త, పిల్లలని కాదు, నేను నాది అనే ఒక భావన. ఈ సంసారం అనంతమైనది, దీనికి మొదలు తుది లేనేలేదు, అంతటా విస్తరించి ఉంటుంది. ఈ సంసార వృక్షానికి మూలమంటూ మనకు కనపడదు. ఎవరెవరికో ఏ కోరికలు ఎప్పుడెప్పుడు ఎలా పుడతాయో తెలియదు కదా, ఏ బంధం ఎప్పుడు ఎవరితో ఎలా కలుగుతుందో తెలియదు కదా. అలాగే ఈ అశ్వత్థ వృక్షం యొక్క మూలం అంటే తల్లి వేరు ఎక్కడ ఉంది, ఎక్కడ వరకు వ్యాపించింది అనేది మనం తెలుసుకోలేము, కనపడదు కూడా. ఈ సంసారానికి ఎన్నో రకాలైన, ఎన్నో విధాలైన లక్షణాలు, కోరికలు, ఆశలు, అనుబంధాలు ఉన్నాయి. అవి మనిషికి మారుతుంటాయి. అవి అన్నీ ఇన్ని అని చెప్పలేము. అలాగే ఈ అశ్వత్థ వృక్షానికి కూడా అనేకమైన శాఖలు, ఉపశాఖలు, కొమ్మలు, రెమ్మలు ఉన్నాయి. ఈ అశ్వత్థ వృక్షానికి లెక్క పెట్టలేనన్ని ఆకులున్నాయి. ఆ ఆకులతోనే చెట్టు తన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. సంసారంలో కూడా లెక్క పెట్టలేనన్ని కర్మలున్నాయి. మనం చేసే పనులు ఇన్ని అన్ని అని చెప్పలేము కదా, క్షణానికో పని చేస్తుంటాం. ఈ కర్మలతోనే ఈ సంసారాన్ని నడుపుతుంటాం, పోషిస్తుంటాం, ఫలప్రదం చేస్తుంటాం. ఈ కర్మ కాండలన్నీ మనకు వేదంలో చెప్పబడ్డాయి. అందుకే ఈ చెట్టు ఆకులని వేదంతో పోల్చారు. ఈ అశ్వత్థ వృక్షానికి పళ్ళు కాస్తాయి. ఈ సంసారం అనే మహావృక్షం మనం చేసే కర్మలకు తగిన ఫలితాలని ఇస్తూ ఉంటాయి. ఈ సంసారం అనే మహావృక్షం మనం చేసే కర్మలకు తగిన ఫలితాలని ఇస్తుంటుంది. సాత్విక కర్మలు, రాజసిక కర్మలు, తామసిక కర్మలకు వాటికి అనుగుణమైన ఫలాలని ఇస్తుంటాయి. ఈ అశ్వత్థ వృక్షం అనేకమైన పక్షులకు, మానవులకు గూళ్ళు కట్టుకోవడానికి, పళ్ళు తినడానికి, దాని కింద విశ్రమించడానికి ఆశ్రయమవుతూ ఉంది. అలాగే సంసార వృక్షం కూడా అందులో ఉండే మానవులకు, ప్రాణులకు ఆశ్రయంగా ఉంది. ఈ సంసారంలో పడిన వారికి ఆశ్రయం కల్పిస్తూ ఉంది. మంచి కర్మలు, చెడ్డ కర్మలు చేయిస్తూ ఉంది. మంచి చెడు ఫలితాలను ఇస్తూ ఉంది. ఈ అశ్వత్థ వృక్షం గొడ్డళ్లతో నరికి నాశనం చేయవచ్చు. అలాగే ఈ సంసారం అనే వృక్షం జ్ఞానం అనే గొడ్డలితో సమూలంగా నాశనం చేయొచ్చు.